హెచ్డీలో రోడ్స్టర్, స్క్రాంబ్లర్ అండ్ అడ్వెంచర్. సో 3 బైక్స్కి సేమ్ ఇంజన్ యూజ్ చేస్తున్నారు. సో సేమ్ ఇంజన్ ఫ్రమ్ జావా పెరాక్. సో జావా పెరాక్కి దీనికి నేను కంపారిజన్ చెప్పాను కాబట్టి ఆ కంపారిజన్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ రోడ్స్టర్ అండ్ స్క్రాంబ్లర్ అండ్ అడ్వెంచర్ ఈ 3 బైక్స్కి సేమ్ ఇంజన్ ఉంటుంది. బట్ అవుట్ సైడ్ వచ్చిన ఈ యాక్ ఉంది కదా, సో కేసింగ్ అంటారు, యాక్ అంటారు. సో ఈ యాక్ డిజైన్ చేంజ్ ఉంటుంది రోడ్స్టర్, స్క్రాంబ్లర్కి కంపేర్ చేసే. సో ఈ డిజైన్ స్క్రాంబ్లర్ అండ్ అడ్వెంచర్కి సేమ్ డిజైన్ యాక్ ఉంటుంది అండ్ రోడ్స్టర్ దీనికి డిఫరెన్స్ ఉంటుంది. సో దీంట్లోనే పర్ఫెక్ట్ ఎందుకు ఇలా వస్తారంటే, ఆయిల్ బుషెస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇది స్క్రాంబ్లర్. సో స్క్రాంబ్లర్ కంటే యాజ్ ఏ ఆన్ రోడ్ పర్ఫెక్ట్ ఉండాలి, యాజ్ ఏ ఆఫ్ రోడ్ పర్ఫెక్ట్ ఉండాలి. సో ఇవన్నిటిని పర్ఫెక్ట్ ఉంటేనే వెహికల్ కూడా తొందరగా కూలింగ్ సిస్టమ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆన్ రోడ్ చూడండి, యాజ్ ఏ ఆఫ్ రోడ్ చూడండి. సో ఆఫ్ రోడ్లో తొందరగా ఇంజన్ హీట్ అవుతుంది. సో హీట్ని కంపేర్ చేయాలంటే, అంటే హీట్ని డిక్రీజ్ చేయాలంటే ఇలాంటి కేసింగ్, ఇలాంటి యాక్ ఇస్తేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆయిల్ బూచెస్ అండ్ పర్ఫెక్ట్గా ఇంజన్ని తొందరగా కూల్ చేస్తుంది. సో హెచ్డీ స్క్రాంబ్లర్ ఇంజన్ డీటెయిల్ చూసుకుంటే 334cc, 28.2 Nm of torque, 28.7 horsepower, సింగిల్ సిలిండర్, 4 valve 4 stroke, లిక్విడ్ కూలింగ్ సిస్టమ్, డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్. సో లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఎందుకు ఇస్తున్నారంటే, స్క్వేర్డ్ షేప్ ఉంది, 81 mm ఆఫ్ బోర్, 61 mm ఆఫ్ స్ట్రోక్. సో ఈ బోర్ ఇంక్రీజ్ ఉంది కాబట్టి, బోర్ సైజ్ ఇంక్రీజ్ ఉంది కాబట్టి పర్ఫెక్ట్గా తొందరగా కూల్ చేయాలి. సో తొందరగా కూల్ చేస్తేనే ఇంజన్ లైఫ్ స్పాన్ పెరుగుతుంది. సో ఇంజన్ లైఫ్ స్పాన్ పెరగాలంటే లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఈజ్ మస్ట్. సో లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ మస్ట్ ఉండాలంటేనే వెహికల్ ఈజ్ వెరీ గుడ్, కంఫర్ట్ ఉంటుంది అండ్ మన లెగ్స్కి కూడా అంత హీట్ తగలదు. లేదు లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ లేదు అనుకుంటే వెహికల్ తొందరగా హీట్ అవుతుంది, ఇంజన్ లైఫ్ స్పాన్ డిక్రీజ్ అవుతుంది, వెహికల్ పర్ఫార్మెన్స్ కూడా డిక్రీజ్ అవుతుంది. సో అందుకని డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ ఇస్తారు. అండ్ డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ అంటే 4 valves వస్తున్నాయి. సో 4 valves అంటే డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్. అది మీకు ఇన్ డీటెయిల్గా పాపప్ ఐడి ఇస్తున్నాను, ఆ పాపప్ ఐడిలో చూడండి. సింగిల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ అండ్ డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ గురించి డీటెయిల్స్గా తెలుస్తాయి. ఇప్పుడు ఈ వెహికల్ గురించి ఇది కంప్లీట్గా మీకు ఇక్కడ క్యాటలైటిక్ కన్వర్టర్ చూసుకున్నా కానీ ఈ క్యాటలైటిక్ కన్వర్టర్ బిగ్గర్ ఇన్ సైజ్ ఉంది. ఎందుకంటే ఈ బిగ్గర్ ఇన్ సైజ్ ఉంటే ఏమవుతుందంటే తొందరగా ఎగ్జాస్ట్ చేస్తుంది అండ్ 2 ఎగ్జాస్ట్ పైప్స్ ఉన్నాయి. సో 2 ఎగ్జాస్ట్ ట్విన్ టైల్ పైప్స్ ఉన్నందుకు ఏమవుతుంది, సో రోడ్స్టర్కి దీనికి కంపేర్ చేస్తే రోడ్స్టర్లో క్రాస్ పోర్ట్ టెక్నాలజీ ఉంటుంది. బట్ దీంట్లో క్రాస్ పోర్ట్ టెక్నాలజీ లేదు. ఓన్లీ జస్ట్ ఇట్ సైడ్ అంటే ఇంజన్ నుంచి ఓన్లీ 1 side టైల్ పైప్ వస్తుంది అండ్ అనదర్ ఫర్ డౌన్ సైడ్ నుంచి, అంటే ఈ సైలెన్సర్ నుంచే, ఈ ఎగ్జాస్ట్ నుంచే అటాచ్ అవుతుంది. సో ఎప్పుడైతే 2 ఎగ్జాస్ట్ పైప్స్ వస్తాయో తొందరగా హార్స్ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఇంజన్లో వచ్చిన వేస్టేజ్ ఆఫ్ గ్యాసెస్ తొందరగా బయటికి ఎగ్జాస్ట్ చేసేస్తేనే తొందరగా హార్స్ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. లేదు సింగిల్ టైల్ పైప్ ఉంటే అంత తొందరగా హార్స్ పవర్ ప్రొడ్యూస్ అవుతుంది. సో అందుకని దీంట్లో పర్ఫెక్ట్ ఫర్ 2 టైల్ పైప్స్ ఉంటుంది. సో టైల్ పైప్ గురించి కూడా నేను డ్రైవింగ్లో ఎలా హార్స్ పవర్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ మెయిన్. అండ్ దీంట్లోనే రోడ్స్టర్కి దీనికి రోడ్స్టర్, స్క్రాంబ్లర్ అండ్ అడ్వెంచర్లో ఎయిర్ ఫిల్టర్స్ కూడా కొంచెం డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఎయిర్ ఫిల్టర్స్ ఎంత ఇంక్రీజ్ చేస్తారో అంత హార్స్ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. సో అందుకని దీంట్లో ఎయిర్ ఫిల్టర్ వేరే ఉన్నాయి. సో ఇది లిక్విడ్ కూలింగ్ సిస్టమ్. సో లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కూడా పర్ఫెక్ట్, వెల్ మెయింటైన్ విత్ ఇంజన్ గార్డ్ తోటి అవైలబుల్ ఉంది. వెరీ వెల్ పర్ఫెక్ట్ ఇంజన్. నేను డ్రైవింగ్లో ఇంజన్ ఎలా పర్ఫామ్ చేస్తుందో చెప్తాను. సో నేను చెప్పాను కదా హెచ్డీ వెహికల్స్లో జావా పెరాక్లో యూజ్ చేసిన ఇంజన్ అని. బట్ డిఫరెన్స్ ఎక్కడ ఉందంటే, సేమ్ ఇంజన్ యూజ్ చేస్తున్నారు, సేమ్ బోర్ యూజ్ చేస్తున్నారు అండ్ సేమ్ పిస్టన్ యూజ్ చేస్తున్నారు. బట్ ఇంజన్ హెడ్ చేంజ్ ఉంది, అంటే వాల్వ్స్ డిజైన్ చేంజ్ ఉంది అండ్ కర్వ్ చేంజ్ ఉంది. సో ఈ కర్వ్ చేంజ్ వచ్చినప్పుడు వాల్వ్స్ డిజైన్ చేంజ్ అవుతుంది, వాల్వ్ డిజైన్ చేసినప్పుడు వాల్వ్ ఇన్లెట్ చేంజ్ అవుతుంది. సో అండ్ బోర్లో వచ్చిన స్లిప్పర్ రింగ్స్, బేరింగ్స్ కూడా డిఫరెన్స్ ఉంటాయి. సో ఇవన్నిట్లు ఎందుకు చేశారంటే హార్స్ పవర్ ఇంక్రీజ్ కోసం యాజ్ వెల్ యాజ్ టార్క్ తొందరగా ప్రొడ్యూస్ అవ్వడానికి. సో అందుకనే ట్యూనింగ్ అనేది డిఫరెన్స్ వచ్చింది జావా పెరాక్కి అండ్ ఈ వెహికల్కి కంపేర్ చేసి. సో అది ఎందుకంటే నేను అందుకే దగ్గరకు వచ్చి మీకు డీటెయిల్గా చూపిస్తున్నాను. సో కర్వింగ్ ఎక్కడ వచ్చింది, సో ఇది కేసింగ్ అంటారు, యాక్ అంటారు. యాక్చువల్గా కేసింగ్ కాకుండా యాక్ అంటారు. సో ఏదైతే కవర్ వస్తుందో దాన్ని యాక్ అంటారు. అండ్ దీంట్లోనే బుషెస్ వస్తాయి. సో బుషెస్ ఏం చేస్తుంటే తొందరగా ఇంజన్ని కూల్ చేస్తుంది. సో ఈ ఫిన్స్ ఉన్నాయి కదా, సో ఈ ఫిన్స్ కూడా ఏరోడైనామికల్గా ఉండడానికి ఇలాంటి ఫిన్స్ ఇస్తారు. ఎందుకంటే తొందరగా ఇంజన్ కూల్ అవుతుంది. లేదు ఈ ఫిన్స్ లేకుండా తొందరగా ఇలా స్పీడ్గా వెళ్ళిపోయిందంటే ఇంజన్ తొందరగా. సో ఇలా ఫిన్స్ వచ్చినప్పుడు ఎయిర్ని కట్ చేస్తుంది. సో ఎయిర్ని కట్ చేసినప్పుడు ఎయిర్ ఇక్కడ కొంచెం ఉండేటట్టు ఛాన్స్ ఉంటుంది. సో కొంచెం ఉండేటట్టు ఛాన్స్ ఉంటే ఏమవుతుందంటే ఇంజన్ కేసింగ్ అనేది, ఇంజన్ యాక్ అనేది తొందరగా కూల్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ మనం ఏదైతే బోర్ ఉందో ఆ బోర్ కూడా తొందరగా కూల్ అవుతుంది. సో క్యాటలైటిక్ కన్వర్టర్ బిగ్గర్ సైజ్ ఉన్నందుకు బెటర్, తొందరగా ఇంజన్ని తొందరగా కూల్ చేస్తుంది. యాజ్ వెల్ యాజ్ ఇంజన్లో వచ్చిన కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్ తొందరగా ఎగ్జాస్ట్ చేయడానికి, తొందరగా ఫిల్టర్ చేయడానికి బిగ్గర్ క్యాటలైటిక్ కన్వర్టర్ దీంట్లో ఇస్తున్నారు. బెటర్ ఫర్ ఇంజన్ కూలింగ్ సిస్టమ్ కోసమే క్యాటలైటిక్ కన్వర్టర్ కూడా బిగ్గర్ సైజ్ ఉంది. సో మనం ఈ హెచ్డీ వెహికల్స్లో 3 వెహికల్స్ తీసుకోండి, రోడ్స్టర్, స్క్రాంబ్లర్ అండ్ అడ్వెంచర్. సేమ్ ఇంజన్స్ ఉంటుంది, బట్ ఈ యాక్, ఈ కేసింగ్ ఒక డిఫరెన్స్ ఉంటుంది.